అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకోవాలంటే అప్పటి అనుభవ పునాదిని కూర్చి ఆలోచన చేసి ఆకలింపు చేసుకోవాలి. ఆ పునాదిని అంతంత మాత్రం వెదికితే అది వృధా ప్రయత్నమే అవుతుంది. అంతరాత్మ లోతుల్లో ఘనీభవించిన జ్ఞాపకాలను ఆత్మ సాయంతో ధృవీకరించుకొని ఆ మధుర అనుభవాలను నెమరు వేసుకోవాలి. అప్పర్ రూమ్ పునాది దైవజనుల ప్రవచనాలతో, ఆత్మ ప్రేరణతో, అంకిత భావంతో, ప్రభువు దర్శనానికి విధేయులైన వారి ప్రార్థనలపై వేయబడింది. ఆ పునాదిపై సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘముగా అప్పర్ రూమ్ నగర క్రైస్తవ సమాజానికే తలమానికగా నిలబడింది. అప్పర్ రూమ్ ఆత్మీయ స్థాయి చూచి అనేకులు ఆశ్చర్యపోయారు, ఆకర్షించబడ్డారు, ఆదరించబడ్డారు. అచంచల విశ్వాసులుగా అనిర్వచనీయమైన ప్రేమానురాగాలను ఆస్వాదించారు. అప్పర్ రూమ్ ప్రత్యేకత ప్రభువుని కొత్త ఆజ్ఞను అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకునుటే, ఒకరినొకరు పురికొల్పుకొని ఓళ్ల బాట పట్టి సువార్త విత్తనాలు జల్లి ఆత్మల పంటను కోయడమే. ఈ భారభరిత సేవ చేయడానికి, మోయడానికి దేవుడు ఆదర్శ నాయకత్వాన్ని అనుగ్రహించాడు. లోకస్తులు అనుకునే, ఆశించే అధికార, ఆధిపత్య ధోరణులతో నడిచిన నాయకత్వం కాదది. ఆత్మ నడిపింపుతో సేవానుభవాలను అందరికీ చవిచూపించిన చిరస్మరణీయమైన నాయకత్వం అది. కొలువులో వాడుకునే సెలవులన్నీ సేవ కొరకే వాడిన అనుభవాలను తలుచుకుంటే నాటి నాయకత్వ స్ఫూర్తి ప్రస్ఫుటమవుతుంది. సేవలో శారీరక అలసట, మానసిక కలతలు తొలగి ఆత్మలో ఆనందం, ఆదరణ అనుభవించాం. ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్మృతులను స్ఫూర్తిగా తలుచుకొని భవిష్యత్తును అలా మలుచుకొని అలాంటి సేవానుభవాలను మళ్ళీ పునరావృతం చేసుకోవాలని ఆశించడం అత్యాశ కాదు, అది అవసరమైన ఆలోచన. చరిత్ర పుటలను తిరగేస్తూ ఉజ్జీవ అధ్యాయాలను అధ్యయనం చేస్తే ఆ అనుభవాలను మళ్ళీ అందుకోగలమా? కౌగిలించుకుని కరచాలనం చేసుకుంటే ఆ అనుభవాలను మళ్ళీ పొందుకోగలమా? ఏడాదికి ఒకసారో రెండుసార్లు కలుసుకొని కళ్ళు కలుపుకొని చెమర్చిన కళ్ళతో మళ్ళీ ఎప్పుడో అనుకుంటూ విడిపోతున్నాం. మర్చిపోలేని ఆ ఆత్మీయ అనుభవాన్ని ఒక కమ్మని వంటకంతో పోల్చి అందులో వాడిన పదార్థాలను ఆత్మ ఫలముతోనూ, వంట నైపుణ్యతను ఆత్మ వరములతోనూ సరిపోల్చి వంటకర్తను ఆత్మపూర్ణుడై ఆత్మీయ ఆహారాన్ని వండి వార్చి వడ్డించిన సంఘ నాయకునిగా అభివర్ణించాము. నేను వంట చేయగలనని వంట పాత్రను వశము చేసుకుని వశీకరణ విద్యలను ఉపయోగించి అలనాటి అనుభవాలను అందించగలనని అందలమెక్కి భంగపడిన, ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు ఉసిరికాయలిచ్చి ఊరుకోబెట్టే బెంగలేని వంట వాళ్ళు ఆ వంటకాన్ని వండలేరు. అప్పటి అప్పర్ రూమ్ సహవాసంలో ఆత్మీయ అనుభవాలను పొందిన వారిలో కొందరు మాత్రమే ఇప్పుడు సజీవులుగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కలుసుకునే నాటికి ఇంకొందరు ప్రభు దగ్గరికి వెళ్తారు. కాలక్రమేణా ఈ అనుభవాలను పంచుకోగల వాళ్ళు కనుమరుగవుతారనేది కాదనలేని నిజం. ఆ అనుభవాలను సజీవంగా ఉంచాలంటే ఉన్నదొకటే దారి. భావి తరాలకు వాటిని అందించాలి. అదే మన నినాదం కావాలి. అప్పటి వారందరూ ఇప్పుడు కలిసి ఆ పని చేసే అవకాశం లేదు. అప్పుడప్పుడు కలుసుకోవడానికే ఆయాసపడాల్సిన స్థితిలో ఉన్నారు. సమయోచితమైన, సమంజసమైన, సానుకూలమైన ప్రయత్నం చేద్దాం. అప్పటి అప్పర్ రూమ్ అనుభవాలను ఇప్పుడు దేవుడు మనకిచ్చిన సేవలో ప్రతిబింబింపచేద్దాం. ఈ తరం వారు కూడా ఆ ప్రేమను, ఐక్యతను, విధేయతను అర్థం చేసుకుని అనుభవాలుగా మార్చుకొని వారి తదుపరి తరానికి స్ఫూర్తినిచ్చే ఆత్మీయ స్థాయిలో జీవించాలని ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుని వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. అప్పర్ రూమ్ 50 వసంతాల వేడుకలో నాయకులు పలికి మనలను ప్రోత్సహించిన మాటలను జ్ఞాప్తికి తెచ్చుకుందాం. ఆత్మ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధమేనా? ద స్పిరిట్ ఈజ్ రెడీ, ఆర్ యు రెడీ? అవును, నేను సిద్ధముగా ఉన్నాను అనుకున్న వాళ్ళు అప్పటి ఆత్మ నడిపింపును నెమరు వేసుకుందాం. అందరూ రక్షణానందంతో ప్రభు సన్నిధిలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవాళ్ళం.
ప్రేమతో హృదయాలు పొంగి ప్రవహించేవి. ప్రార్థనలలో ఆత్మల పట్ల భారం ప్రస్ఫుటమయ్యేది. సువార్త పనికి సిద్ధంగా ఉంది నాయకుని పిలుపు కోసం ఎదురు చూసేవాళ్ళం. అందరి ధ్యేయం ధ్యానం ఒకటే, ప్రేమను పంచుకోవడం, ఆత్మీయ అనుభవాలను పెంచుకోవడం, అంతా ఒకే కుటుంబంగా ఆప్యాయతలు కనబరుచుకోవడం. ఈ అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకుందాం. భావితరాలకు వీటిని చూపిద్దాం. ఎక్కడ మనలను సాక్షులుగా ప్రభువు ఉంచారో అక్కడే అప్పర్ రూమ్ అనుభవాలను పునరావృతం చేసుకుందాం. అవకాశాన్ని బట్టి, ఆహ్వానాన్ని బట్టి, ఆసరా బట్టి, అవసరాన్ని బట్టి మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. ఆత్మను అనుసరించి పలికిన మన నాయకుని పిలుపును మళ్ళీ మళ్ళీ మననం చేసుకుందాం. ఆత్మ సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధమేనా? ద స్పిరిట్ ఈజ్ రెడీ, ఆర్ యు రెడీ? ఐజాక్ రత్నకుమార్ రావాడ.